అరే మామ, చెప్పరా మామ. మనం ఆల్రెడీ మొన్న భైరవ్ గురించి మాట్లాడాం, నిన్న అశ్వత్థామ గురించి మాట్లాడాం, ఈ రోజు కల్కి గురించి మాట్లాడతామని చెప్పాం. ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే. అరే మామ, అసలు కల్కి అవతారం అన్నది శ్రీ మహావిష్ణు అవతారంలో 10వ అవతారం. అది కలియుగంలో వస్తుంది. పురాణాల ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అని అంటే, సంబల అనే గ్రామంలో, అది నార్త్ ఇండియాలో ఒక ఊరు, అక్కడ ఈ కల్కి అనే అవతారం ఉద్భవిస్తుంది అని చెప్పి మనకు చెప్పే. ఇప్పుడు మనం ఈ సినిమా ట్రైలర్స్ చూసి ఒక ఎగ్జాగరేషన్కి అయితే వద్దాం. ఇది కంప్లీట్గా మన ఎగ్జాగరేషన్ మాత్రమే. ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందని అయితే మాత్రం మనం చెప్పట్లేదు. మన ఒపీనియన్ ఏంటో మాత్రం మనం చెప్తున్నాం. ఓకే మామ, చెప్పు. మనకి మహాభారత యుద్ధంలో కృష్ణుడు పాండవుల వైపు ఉంటే అశ్వత్థామ కౌరవుల వైపు ఉంటాడు. ద్రోణాచార్యుడు కొడుకు కదా మరి. అక్కడ కూడా ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ ఒక కాంటెస్ట్గా నిలుస్తుంది. అదే టైంలో అశ్వత్థామ ఆ బిడ్డని చంపేయడం, కృష్ణుడు అశ్వత్థామకి శాపం పెట్టడం, ఆ సీక్వెన్స్ అక్కడ జరుగుతుంది. ఇప్పుడు కాంటెంపరీలో ఏదైతే మనం చూస్తున్నామో ఈ ట్రైలర్ లో కూడా దీపిక పదుకొని కడుపులో బిడ్డ ఉంది, అక్కడ మళ్ళీ అశ్వత్థామ ఉన్నాడు, దీనికి ఆపోజిట్ గా భైరవ్ ఉన్నాడు. సేమ్ నాకు ఎందుకో సిమిలారిటీస్ అనిపిస్తున్నాయి. అక్కడ కృష్ణుడు అశ్వత్థామ ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎలాగైతే ఉందో, ఇక్కడ కూడా భైరవ అశ్వత్థామ కడుపులో పెరుగుతున్న బిడ్డ అలాగా ఉంది. వీళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ జరిగింది. ఈ ఫేస్ ఆఫ్ లో భైరవే కృష్ణుడు అన్నట్టు అశ్వత్థామకి అర్థం అవ్వచ్చు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆ ఈవిల్ ని ఎలాగైతే ఫేస్ చేశారన్నది సినిమా అయ్యి ఉండొచ్చు. దీంట్లో ఇంకో పాయింట్ కూడా మాట్లాడుకోవాలరా. ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఇంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా జరుగుతుంది కదా, ఈ బిడ్డ కల్కి అవుతుందని నాకు అనిపించట్లా. ఎందుకంటే ఆ బిడ్డ అవసరం ఇటు సంబల గ్రామానికి అవసరమై ఉండొచ్చు, అటు కాంప్లెక్స్ కూడా అవసరమై ఉండొచ్చు. అంతేగాని పర్టికులర్ గా ఆ బిడ్డే కల్కి అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. అండ్ కలియుగంలో కల్కి ఎప్పుడు జన్మిస్తాడో కూడా అంత పర్టికులర్ గా ఎక్కడా లేదు. కాబట్టి ఆ బిడ్డ కల్కి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. భైరవ్ కూడా కల్కి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. జస్ట్ మనం మన ఒపీనియన్ పాస్ చేసాం. ఇక్కడ నాకు భైరవ కల్కి అని చెప్పి ఒక పాయింట్ లో అనిపిస్తుంది. ఎందుకంటావా చెప్తాను విను. ఇప్పుడు శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఈ మహాభారత యుద్ధం జరిగిన టైంలో మాత్రమే దేవుడు. ఆ తర్వాత మామూలు మనిషిగా రాజ్యాన్ని పరిపాలించుకున్నాడు. రాముడు కూడా రామాయణం అయిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించుకున్నాడు, అక్కడ దేవుడు అయ్యాడు. అదేవిధంగా భైరవ్ కూడా ఈ యుద్ధం జరుగుతున్నంతసేపు కల్కి అవతారం అయ్యి ఎత్తి ఈ యుద్ధాన్ని ఆపుతాడు, ఆ తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటాడు. సో భైరవే కల్కి అని అనడంలో నాకు డౌట్ అయితే ఏమాత్రం లేదు. అవునుమా, నువ్వు చెప్తున్న పాయింట్స్ కూడా టాలీ చేసుకుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా ఇదే కూడా అవ్వచ్చు. సో ఇదిరా కల్కి గురించి నా ఎగ్జాక్యురేషన్స్. మీకు కూడా ఏమైనా అనిపిస్తుంటే కింద కామెంట్లో చెప్పండి. మనం ఆల్రెడీ అశ్వత్థామ గురించి భైరవ్ గురించి 2 వీడియోలు చేసి ఉంచాం. చూడకపోతే అవి కూడా ప్లేలిస్ట్లో ఉంటే చూసుకోండి. రేపు మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. ఇది కూడా కల్కి సినిమాకి సంబంధించింది. 27వ తారీఖు వరకు కూడా కల్కి గురించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కీప్ వాచింగ్.